విశ్వనగరం హైదరాబాద్ తాగునీటి కోసం అల్లాడుతోంది. అవును, మహానగరంలో మంచినీటి కష్టాలు రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నాయి. ఒకప్పుడు రోజు విడిచి రోజు వచ్చిన నీళ్లు ఇప్పుడు వారం రోజులు గడిచినా రావటం లేదు. ముఖ్యంగా బస్తీల్లో నీటి సరఫరా అత్యంత అధ్వాన్నంగా మారింది. సమస్య ఇంత కఠినంగా ఉంటే సమ్మర్ పూర్తయ్యే వరకు చేసేదేం లేదంటున్నారు జలమండలి అధికారులు. సమ్మర్ తీవ్రత పెరిగే కొద్దీ హైదరాబాద్ బస్తీల్లో నీటి కష్టాలు మరింత పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతంలో రోజు విడిచి రోజు వచ్చిన నీళ్లు ఇప్పుడు వారం రోజులైనా రావడం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు ట్యాప్ల దగ్గర బకెట్లు పెట్టుకుని వేచి చూసినా నీటి చుక్క కూడా పడకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, వృద్ధులు నీళ్లు ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేయాల్సి వస్తోంది. ఎండలు బాగున్నాయి కాబట్టి బోర్లలో కూడా వాటర్ తగ్గిపోయినాయి. జనాలకు నీళ్ళు సరిపోతలేవు. అదే 1 hour 45 minutes ప్రతి బస్సుకి వాటర్ వస్తున్నాయి. ఇది కాకుండా ఈ మధ్య కొత్తగా ఇంతకుముందు అన్న ఏ బస్సులన్నా వాళ్ళు ఖరాబ్ అయ్యో ఇంకేదో కరెంటు వల్లనో వాటర్ ఎఫెక్ట్ అయితే మాకు వాటర్ ట్యాంక్ పంపించేవాళ్ళు కార్పొరేటర్లు చెప్తే, ఇప్పుడు పైసలు కడితేనే ట్యాంకర్ పంపిస్తా అంటున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో నీళ్లు వచ్చినా లో ప్రెషర్ కారణంగా సరిపోను రావడం లేదు. గతంలో 2 గంటల పాటు వచ్చే నీళ్లు ఇప్పుడు అరగంట నుంచి గంట సేపు మాత్రమే వస్తుండటంతో ఎటూ సరిపోవడం లేదంటున్నారు బస్తీవాసులు. దీంతో బోర్లు, ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే బోర్లు ఎండిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ట్యాంకర్లకు వేలు ఖర్చు పెట్టాల్సి రావడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. ఇక ట్యాంకర్ల విషయంలో ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బస్తీల్లో సరైన సరఫరా చేయకుండా అదే నీటిని ట్యాంకర్ల ద్వారా డబ్బులకు అమ్ముకుంటున్నారని మండిపడుతున్నారు. నీళ్లు ఇవ్వాలంటూ పలుచోట్ల బస్తీవాసులు ధర్నాలు, ఆందోళనలు చేపడుతున్నారు. ట్యాంకర్లు అడ్డుకుని నిరసనలు తెలుపుతున్నారు. తాగడానికి, వంటకు, స్నానానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, కనీస అవసరాలు కూడా తీరడం లేదని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన కాసిన్ని నీరు కూడా కలుషితంగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ జలమండలి కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. మొత్తం ఇటువంటి నీళ్ళు వస్తుంది. ఇళ్ళలో ఇది తాగేది అశోక్ రెడ్డి సార్ ఇది తాగుతారా? నడవండి, నేను కూడా తాగుతా, ఆయన కూడా తాగమను. ఇటువంటి ఆ నీళ్ళు అన్నీ మొత్తం రెడీస్ నుంచి మా గోళకబర్ సెక్షన్కి వస్తుంది. అందులో మొత్తం ఎల్లో కలర్ పొల్యూటెడ్ వాటర్, మొత్తం పొల్యూటెడ్ వాటర్. బిల్ అయితే సరిగ్గా తీసుకుంటున్నారు. మరి ఏంటి ఇది? ఇప్పుడు నేను ఇచ్చేది 2 crores బడ్జెట్ది ఇప్పుడు దాకా రిలీజ్ కాలేదు. జిహెచ్ఎం నుంచి వాటర్ వర్క్స్కి హెచ్ఎండబ్ల్యూకి వచ్చింది, అది ఇంకా ఇప్పుడు దాకా రిలీజ్ కాలేదు. అధికారులు మాత్రం ప్రస్తుత పరిస్థితిని సమర్థించుకుంటున్నారు. 2014లో నగరానికి రోజుకు సుమారు 650 MGD నీరు సరఫరా అయ్యేదని, ప్రస్తుతం కూడా అదే స్థాయిలో సరఫరా కొనసాగుతోందని చెబుతున్నారు. అయితే గతంతో పోలిస్తే నగర విస్తీర్ణం పెరగడం, కొత్త కాలనీలు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ బిల్డింగ్స్ భారీగా పెరగడంతో నీటి అవసరం కూడా విపరీతంగా పెరిగిందని వివరిస్తున్నారు. తక్కువ నీటిని ఎక్కువ మందికి పంచాల్సి రావడంతో సరఫరాలో అంతరాయాలు తప్పడం లేదని అంటున్నారు. ఇక గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు ఈ పరిస్థితి మారదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సమ్మర్ ముగిసే వరకు నీటి సమస్యలు కొనసాగుతాయని చెబుతున్నారు. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్లో నీటి కష్టాలు ప్రజలను వేధిస్తున్నాయి. ఒకవైపు అధికారులు పరిమిత నీళ్లు మాత్రమే ఉన్నాయని వాదిస్తుండటంతో, మరోవైపు ప్రజల ఆవేదన ఈ సమస్యకు తక్షణ పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో అనేది ప్రశ్నగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలని ప్రజలు కోరుతున్నారు.